హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఏదైతే ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క కేసెస్ అనేవి నడుస్తున్నాయో అందులో ఒక కేసు అనేది మనకు డిస్మిస్ అనేది అవ్వడం జరిగింది. ఎక్కడ డిస్మిస్ అయ్యిందంటే ఎక్కడైతే క్యాట్లో ఒక కేసు అనేది రిజిస్టర్ అనేది అయ్యిందో, సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఒక కేసు అనేది రిజిస్టర్ అయింది. సో ఆ కేసుని ఏంటంటే ఈరోజు డిస్మిస్ అనేది చేయడం జరిగింది. సో ఆ డిస్మిసల్ యొక్క నోటీస్ అనేది మనం ఏదైతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఎస్ఎస్సి తెలుగు అఫీషియల్, అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఆ నోటీస్ అనేది పూర్తిగా మీరు చెక్ చేయొచ్చు. సో బేసికలీ ఈ కేసు అనేది ఎందుకు డిస్మిస్ చేశారంటే ఇక్కడ మనకేంటంటే వాళ్ళు స్పెసిఫికల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏదైతే ఆల్రెడీ ఆర్ఆర్బి అనేది ఉందో అది ప్రీవియస్గా మల్టిపుల్ నోటిఫికేషన్స్ అనేవి ఇస్తూ పిల్లలకి ఏంటంటే ఇన్ఫార్మ్ అనేది చేస్తుంది. ఇది ప్రాపర్గా మొత్తం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాని ప్రకారంగానే వెళ్తుంది. అంటే 10th క్లాస్ వాళ్ళు ప్లస్ ఐటీఏ వాళ్ళు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చదవచ్చు, ఓకేనా. 10th క్లాస్ ప్లస్ ఐటీఏ ప్లస్ వేరే వాళ్ళు కూడా ఈక్వివాలెంట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ చూస్తే మీరు డివైడ్ ఆఫ్ మెరిట్, ద ఇన్స్టెంట్ ఓఏ ఈజ్ డివైడ్ ఆఫ్ మెరిట్ డిజర్వ్స్ టు బీ డిస్మిస్డ్ అండ్ ఈజ్ అకార్డింగ్లీ డిస్మిస్డ్. అంటే క్యాట్లో ఈ కేసు అనేది డిస్మిస్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత రేపు వచ్చేసరికి మనకు మన హైకోర్టులో ఈ పర్టికులర్ కేసు గురించి హీరింగ్ అనేది ఉంది. సో క్యాట్ యొక్క ఏదైతే ఈ డిస్మిసల్ నోటీస్ అనేది వచ్చేసింది కాబట్టి హైకోర్టులో కూడా డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో హైకోర్టు అయిపోయిన తర్వాత మళ్ళీ కేసు వేసే అవకాశం ఉందా అంటే ఎస్, మళ్ళీ కేసు అనేది వేయచ్చు. ఎవరైతే ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఇది చేయొచ్చు. బట్ ఏదైతే మన ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయో ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి బేసికలీ 17th నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకు తెలిసిందే నవంబర్ 17th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి. నవంబర్ 17th నుంచి 31st ఆఫ్ డిసెంబర్ వరకు. కానీ ఈ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇప్పుడు ఫీజిబుల్ కాదు. ఎందుకు? ఎంత లేదన్నా మినిమం 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఇవ్వాలి. అండ్ ఇక్కడ మనకేంటంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో నవంబర్ 17 నుంచి మన ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ కాదు, కొంచెం డిలే అయితే అవుతుంది. డిసెంబర్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఎప్పుడైతే ఈ నోటీస్ అనేది వచ్చేసిందో ఇది ఆర్ఆర్బి వాళ్ళు కనుక చూస్తే రేపు హైకోర్టులో హియరింగ్ ఉంది, అది కూడా డిస్మిస్డ్ అని చెప్పేసి వచ్చేస్తే ఆర్ఆర్బి వాళ్ళు ఏం చేస్తారు, ఒక నోటీస్ అనేది ఇష్యూ చేసి నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరేం చేయాలి, మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ పైన ఉంచాలి. ఒకవేళ అండ్ దాంతోపాటు మనకు ఆల్రెడీ తెలుసు ఏదైతే ఎన్టీపీసీ యొక్క నోటీస్ అనేది కూడా రావడం జరిగింది. సో షార్ట్ నోటీస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్టీపీసీకి ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి 8050 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఆర్ఆర్బి రైల్వేస్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకేంటంటే రైల్వే స్పెషల్ బ్యాచ్ అనేది నడుస్తుంది. దీని యొక్క ప్రైస్ అనేది 1499 ఫర్ 1 year అండ్ 999 ఫర్ 6 months ఆర్ 9 months ఉంది. సో 999కే మీకేంటంటే ఈ కోర్స్ అనేది ఉంటుంది. సో ద బెస్ట్ జిఎస్ కంటెంట్ అనేది మేమైతే ఇందులో ప్రొవైడ్ చేస్తాం. కావాలంటే మీరు డెమో వీడియోస్ అనేవి చెక్ అనేది చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ద అప్కమింగ్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.